వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. టీఎస్ బీటెక్ క్లాసెస్ ఎప్పుడు, తెలంగాణలో బీటెక్ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? చాలామంది మైండ్లో ఉన్న డౌట్ ఇది. సో ఈ వీడియో సెషన్లో అసలు బీటెక్ క్లాస్ ఎప్పుడు ఉండబోతున్నాయి, అండ్ మీకు అలాగే ఎన్ని డేస్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, అండ్ అలాగే ఎన్ని హాలిడేస్ ఉంటాయి సెమిస్టర్లో, అండ్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, అసలు ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో సెషన్లో మనం మాట్లాడుకుందాం. అండ్ ముఖ్యంగా మీ అందరి కోసం మనం బీటెక్ బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ చేసుకున్నాం. ఫ్రీ కాస్ట్, అది ఎటువంటి ఛార్జెస్ లేవు. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీ సెమిస్టర్ బలంగా ఉండాలి, మీరు పర్ఫెక్ట్గా స్టార్ట్ చేసుకోవాలి, అండ్ అకాడమిక్స్ బాగుండి మీకు మంచి ప్లేస్మెంట్స్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ క్లాసెస్ చాలా హెల్ప్ అవుతాయి. సో అందరికీ అవైలబిలిటీలో ఉండాలి అనే ఉద్దేశంతో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేమైతే అందిస్తున్నాం. ఖచ్చితంగా క్లిక్ చేయండి కింద. అలాగే మీకు ఇన్స్టా ఐడి ఇచ్చాం మాది, అండ్ ఫేస్బుక్ ఐడి, అండ్ అలాగే మీకు టెలిగ్రామ్ లింక్ కూడా ఇచ్చాం. ఖచ్చితంగా అన్నింటిలో మీరు ఫాలో అవ్వండి, సో దట్ మాతో ట్యూన్ అయ్యి ఉంటారు. ఖచ్చితంగా మా నుంచి వచ్చే అప్డేట్స్ కానీ గైడెన్స్ కానీ మీకు ఏదో ఒక రూపంలో మీకు తెలుస్తుంది. ఓకే, సో బీటెక్ క్లాస్ ఎప్పుడు అంటే ఆగస్ట్ 19th నుంచి అయితే మనకి బీటెక్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో యాజ్ ఇఫ్ వెళ్ళగానే క్లాసెస్ స్టార్ట్ చేయకూడదు కాబట్టి ఇండక్షన్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేస్తారు. ఒక పరిచయ వేదిక లాంటిది, అంటే కాలేజ్ ఎన్విరాన్మెంట్ మీరు అలవాటు అవడానికి, మీ బ్రాంచ్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ మీ యొక్క కాలేజ్ యొక్క ఇంపార్టెన్స్, ఈ టైప్లో మీకు నడుస్తుంది ఎన్విరాన్మెంట్ అంతా. ఒక 1 week పాటు ఉంటుంది ఇండక్షన్ ప్రోగ్రామ్. ఆ తర్వాత నుంచి క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. సో మీకు క్లాసెస్ అన్నది ఆగస్ట్ 27th నుంచి స్టార్ట్ అవుతాయి, అండ్ అక్టోబర్ 30 వరకు మీ క్లాసెస్ నడుస్తాయి. అండ్ అక్టోబర్లో మీకు దసరా హాలిడేస్ అనేది ఒక 1 week అయితే వస్తాయి. అండ్ మిడ్ ఎగ్జామ్స్ అన్నది మీకు నవంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. మిడ్ ఎగ్జామ్స్ అంటే కాలేజ్ స్టార్ట్ అయినా ఇంచుమించు ఒక 60 daysలో మీకు మిడ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ అవి మీకు మొత్తం 2 మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ అంటే ఇంటర్నల్ ఎగ్జామ్ లాంటి అనమాట. సో ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ ఏమో నవంబర్లో ఉంటుంది, సెకండ్ మిడ్ ఎగ్జామ్ వచ్చేసి మీకు జనవరిలో ఉంటుంది. నవంబర్ 1st ఏమో ఫస్ట్ మిడ్ ఎగ్జామ్, అండ్ సెకండ్ ఇంటర్నల్ ఎగ్జామ్ వచ్చేసి Jan 6th. సో 2 మిడ్స్ అయిపోయిన తర్వాత ఒక ల్యాబ్ ఇంటర్నల్ ఉంటుంది. సో అది వాళ్ళు టైం పీరియడ్ బట్టి పెట్టేస్తారు. ఒక ల్యాబ్ ఎక్స్టర్నల్ ఉంటుంది. ల్యాబ్ ఎక్స్టర్నల్ ఎప్పుడు అంటే Jan 13 నుంచి Jan 21st మధ్యలో మీకు ల్యాబ్ ఎక్స్టర్నల్ అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇక్కడ 1 week ప్రిపరేషన్ హాలిడేస్ అని ఇచ్చారు, కానీ అది ప్రిపరేషన్ హాలిడేస్ ఏమి కాదు, మీకు అందులో ల్యాబ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇక్కడ చూడండి, ప్రిపరేషన్ హాలిడేస్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అని. సో ఆ 1 week మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్తో సరిపోతుంది. సో Jan 22న మీకు ఫైనల్ ఎగ్జామ్స్, థియరీ ఎగ్జామ్స్ అన్నది జరుగుతాయి. ఓకే, మొత్తంగా చూసుకుంటే మీకు 5 రకాల ఎగ్జామ్స్ అయితే రాస్తారు ఒక్క సెమిస్టర్కి వచ్చి. మొదటిది ఫస్ట్ ఇంటర్నల్, రెండవది సెకండ్ ఇంటర్నల్ తర్వాత ల్యాబ్ ఎగ్జామ్స్ అన్నది కండక్ట్ చేస్తారు. ఇంటర్నల్ ల్యాబ్ ఎగ్జామ్ అది ఏ ఫ్యాకల్టీ తగ్గట్టు ఆ ఫ్యాకల్టీ ల్యాబ్ ఇంటర్నల్ కండక్ట్ చేస్తుంది. ల్యాబ్ ఇంటర్నల్ తర్వాత ల్యాబ్ ఎక్స్టర్నల్ తర్వాత థియరీ ఎక్స్టర్నల్ వస్తుంది. సో ఇలా 5 ఎగ్జామ్స్ అన్నది మీకు కండక్ట్ అవుతాయి. ఆల్మోస్ట్ ప్రతి గ్యాప్ టు గ్యాప్ సెమిస్టర్ అంతా మీరు ఎగ్జామ్స్ రాస్తున్న ఫీలింగే ఉంటుంది. కాబట్టి ముందు నుంచే ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. దానికి మీకు చాలా హెల్ప్ అయ్యే వీడియోసే కింద బీటెక్ బ్రిడ్జ్ కోర్స్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వన్స్ మనకి Feb 4th మన సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోతాయి. అండ్ యాజ్ ఇఫ్ అయిపోయిన 1 day గ్యాప్ తర్వాత మనకి సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అయిపోతుంది. అంటే Feb 6th నుంచి సెకండ్ సెమిస్టర్ స్టార్ట్. సో Feb 4th మీరు ఫైనల్ ఎగ్జామ్ రాస్తారు, Feb 6th మళ్ళీ సెమిస్టర్ స్టార్ట్ అయిపోతుంది. సో మనకి Feb 6th నుంచి అలాగే మనం చూసుకుంటే April 4th వరకు మన క్లాసెస్ నడుస్తాయి. ఆ తర్వాత ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ అన్నది April 7th ఫస్ట్ మిడ్ ఎగ్జామ్. అండ్ మనకి సమ్మర్ హాలిడేస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సమ్మర్ వెకేషన్ ఉంటుంది. అది ఎప్పుడు అంటే ఇక చూడండి, May 12th నుంచి May 24th వరకు 2 వారాల సమ్మర్ వెకేషన్. దసరా హాలిడేస్ ఏమో 1 week, సమ్మర్ వెకేషన్ ఏమో 2 weeks. మొత్తంగా ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ కలిపి మీకు 3 weeks ఆఫ్ హాలిడేస్ అండ్ 21 days ఆఫ్ హాలిడేస్ అయితే ఉంటుంది. సెకండ్ మిడ్ వచ్చేసి June 25th ఉంటుంది. సో 1 week నడుస్తుంది. ఆ తర్వాత మీకు మళ్ళీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అంటారు, ప్రాక్టికల్ ఎగ్జామ్కే సరిపోతుంది. అది మనకి టోటల్గా చూసుకుంటే 9/7/2025 మీకు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో July 9th మీకు థియరీ ఫైనల్ ఎగ్జామ్ జరుగుతుంది. సేమ్ ఈ సెమిస్టర్ కూడా సెకండ్ సెమిస్టర్లో కూడా 2 మిడ్ ఎగ్జామ్స్ అంటే 2 ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరుగుతాయి.
2 ఇంటర్నల్ అయిపోయిన తర్వాత ఒక ల్యాబ్ ఇంటర్నల్ ఎగ్జామ్ జరుగుతుంది. ల్యాబ్ ఇంటర్నల్ అయిపోయిన తర్వాత ల్యాబ్ ఎక్స్టర్నల్, తర్వాత థియరీ ఎక్స్టర్నల్ స్టార్ట్ అవుతుంది. సో మొత్తంగా ఇది డీటెయిల్స్ మొత్తం. 90 డేస్ ఆఫ్ క్లాసెస్ అన్నది మనకి ఇన్స్ట్రక్షన్ క్లాసెస్ అనేది సెమ్ 1లోనే ఉంటుంది, సెమ్ 2లోనే ఉంటుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉందో అది టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాం మేము. ఖచ్చితంగా ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. దాంతో మీకు ఎప్పటికప్పుడు అన్ని డీటెయిల్స్ వస్తుంది. ఇన్స్టా, ఫేస్బుక్లో కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఆర్ఎస్ అకాడమీతో ట్యూన్ అయి ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.